గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? టుడే స్పెషల్ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కతో పచ్చడి చేసి చూపించబోతున్నాను. చూసేయండి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒక 10-15, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, అలాగే నేను ఇక్కడ చింతపండు కూడా తీసుకున్నానండి. ఎందుకంటే టమాటా హైబ్రిడ్ అన్నమాట, పెద్ద పుల్లగా ఉండదు. ఇక్కడ పెనం పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బీరకాయ తొక్కను కూడా వేసేసుకోవాలండి. బీరకాయ తొక్కను వేసుకున్న తర్వాత దాంతోపాటు టమాటాలు, అలాగే చింతపండు, ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు అయితే నేను తీసుకున్నాను. అంటే టేస్ట్కి తగ్గట్టు నేను తీసుకున్నాను అన్నమాట అండి. మీరు కూడా టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి చింతపండు. ఇవన్నీ బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనిద్దామండి. మూత పెట్టేసి మగ్గనిచ్చిన తర్వాత ఒక చూసారా అండి, ఒక 15 నిమిషాలకి ఇలా మగ్గిపోయిందనమాట. టమాటా చూసారా, నొక్కి చూపిస్తున్నాను చూడండి. ఇలా టమాటా మగ్గితే సరిపోతుంది. అందులోనే ఒక స్పూన్ పసుపు, అలాగే తగినంత ఉప్పు వేసుకొని చల్లారబెట్టుకోవాలన్నమాట. ఇది చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని అంత బాగా పేస్ట్గా చేసుకోకూడదండి, కచ్చా పచ్చిగా అన్నమాట. ఎందుకంటే మనము రైస్కైనా ఉపయోగించుకోవచ్చు, లేదంటే దోశల్లోకి, ఇడ్లీలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. నేను ఇక్కడ రెండిట్లోకి నేను చేస్తున్నాను అన్నమాట అండి. అందుకే కొద్దిగా నేను మెత్తగా వాడుకున్నాను అన్నమాట పేస్ట్ అయితే. ఇక్కడ తాలింపు పెట్టడానికి పెనం పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు మొత్తం అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడి తీసుకెళ్ళి నూనెలో, ఆయిల్లో వేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి అన్నమాట. ఒక్కొక్కసారి మనము బీరకాయ తొక్కే కదా అని తీసి పారేస్తాం. అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి తిని చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్క పచ్చడి. ప్లీజ్ అండి, మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్.